హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మీ అందరికీ తెలుసు ఉమెన్స్ డే రాబోతుంది. సో ఉమెన్స్ డే స్పెషల్గా మీ ముందుకు ఒక స్మాల్ గెస్ట్ని తీసుకొచ్చేసాను అనమాట. మరి ఆ చిచ్చర పిడుగు నాతో ఉంది. సరిగమప సో టైటిల్ విన్నర్ వాగ్దేవి బుడ్డది నాతో ఉంది. సో తనతో మాట్లాడి కాసేపు కొన్ని పాటలు పాడించి అలానే తన విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో వాగ్దేవి. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ముందుగా వాగ్దేవి, నీకు ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ నా. ఓకే, సేమ్ టు చెప్పకూడదమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే అంటే సేమ్ టు చెప్తుంది. ఓకే సరదాగా. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావా? ఆన్లైనే? స్కూల్కి ఎందుకు వెళ్తా నువ్వు? వాళ్ళే గవర్నమెంట్ రూల్ అని ఆన్లైన్ అని. ఈ 3rd క్లాస్ కదా ఇప్పుడు. ఇంకో 3 ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 1 అయిపోయాక సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ ఆఫ్లైన్కి వెళ్ళిపోతా. ఓకే, జూన్ నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు. ఎన్నో క్లాస్ చదువుతున్నారా నువ్వు? 3rd, ఇప్పుడే చెప్పాను. ఓకే, ఫ్లోలో మిస్. అంటే నీకేంటి, స్కూల్ బాగుందా, ఇంట్లో స్టడీస్ బాగున్నాయా? స్కూలే బాగుంటుంది, బట్ ఆన్లైన్ అనేది కొత్తగా ఉంది. ఎందుకంటే వీడియో ఆఫ్ చేసుకొని పారిపోతావు. గుర్తుపెట్టుకోండి. ఏ స్కూల్ అమ్మా నువ్వు చదివేది? శ్రీ గాయత్రి స్కూల్లో వాగ్దేవి చూడండి, చక్కగా కెమెరా ఆఫ్ చేసుకుని పారిపోవచ్చు అంట. సరే, ఓకే, మనం ఇంటర్వ్యూ అంటే చెప్తున్నా, కొంతమంది పిల్లలకి ఫన్. వద్దు, కవర్ చేసావు కానీ నాకు అర్థమైందిలే. కానీ సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి నేను ఒక పాట చెప్తా, నా కోసం నువ్వు ఆ సాంగ్ పాడాలి. ఓకేనా? సో వకీల్ సాబ్ సినిమాలో నుంచి మగువా సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, పాడరా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సో ఫైనల్గా టేక్ ఓకే అయిపోయింది అనమాట అమ్మగారి చేత, అంతేనా? థ్యాంక్ యూ. సో వాగ్దేవి, ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తావు? మెయిన్ ఉమెన్స్కి, ఇంకా మా మమ్మీకి. మెయిన్ ఉమెన్స్కి అండ్ మమ్మీకి. ఓకే, డన్. సో ఇప్పుడు 3rd క్లాస్ చదువుతున్నావు. సరిగమప ఎప్పుడు విన్ అయ్యావు నువ్వు? ఏ క్లాస్లో ఉన్నప్పుడు? 2019 ఫస్ట్ క్లాస్లోనే విన్ అయిపోయావు. సో ఏంటి అసలు, అంటే నీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళందరూ ఏమన్నా పాడు అని అంటే అలా వచ్చింది? అసలు నీకు ఎలా వచ్చింది? పాడు అని ఏం లేదు, జస్ట్ నాకు ఇంట్రెస్ట్. అంటే చిన్నప్పుడు టీవీ చూసుకొని, అలాగే మా రిమోట్ మైక్లో పట్టుకొని బొమ్మలు డాల్స్నే జుట్టుతో ఇలా పట్టుకొని అలా అనమాట. సో సరిగమప్ప ఛాన్స్ ఎలా వచ్చింది? ఛాన్స్ అంటే వాళ్ళే ఫోన్ చేసి ఇలా సెలెక్ట్ అయ్యారు, ఇలా ఆడిషన్స్కి రావాలి. సెలెక్ట్ అయినప్పుడు హ్యాపీ, బట్ మమ్మీ ఎప్పుడు అడిగేది, ఇప్పుడు అడిగారు నువ్వు గెలుస్తావా వెళ్తావా అని అంటే, చూద్దాం మమ్మీ, ట్రై చేద్దాం, ఎలిమినేట్ అయినా పర్వాలేదు. సో మొత్తం నీ మీద అయితే నీకు గట్టిగా నమ్మకం అయితే ఉంది. సో అంటే ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు, సెలెక్ట్ చేసినప్పుడు, సో స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకు ఆ ప్రాసెస్ ఎలా నడిచింది? అంటే కష్టంగా అనిపించిందా తల్లి నీకు? అంటే వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్ అయ్యాను, బట్ ఆల్ ఇట్స్ ఓకే, అందరు ఉన్నారు. తర్వాత ఈ పేపర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అవి చేయించుకొని తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి పాడేసి ఓకే సెలెక్ట్ అయితే ఫోన్ చేస్తాము అని వెళ్తాం. అలా. ఓకే, సో ఈ రియాలిటీ షోస్లో ఎలా చేస్తారు ఆడిషన్స్, జస్ట్ అలా చేశారన్నమాట. సో స్టేజ్ మీద ఏ సాంగ్ పాడావు? సో ఆడిషన్స్
ఫస్ట్వి ఆంధ్రాలో పెట్టారు. సో నేను సరిగమప్పలో ఆడిషన్స్లో ఎన్నెన్నో జన్మల బంధం పాడాను అనమాట. సో ఆ పాట పాడినప్పుడు మళ్ళీ హైదరాబాద్లో పెట్టారు. మేము తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నీవు లేక వీణ పాడాను. నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. సావిత్రి గారు ఇలా వీణ పట్టుకొని పాడు నా కోసం 2 చరణాలు. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది, నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, సరసను లేవని అలుకలు పోయే. చాలా క్యూట్. ఈ సాంగ్ పాడంగానే సెలెక్ట్ చేశారనమాట. ఓకే, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సో అక్కడ జడ్జెస్ ఎవరెవరు ఉన్నారమ్మా? శైలజ మేడం, చంద్రబోస్ సార్, విజయప్రకాష్ సార్, మాల్గరిష్. ఓకే, సో అంటే నువ్వేమో చిన్నపిల్లవి, సో అక్కడ అంతమంది లెజెండ్స్ ఉన్నారు. సో ఏంటి కొంచెం ఏమైనా భయపడ్డావా? అసలు భయం లేదు? అసలు వాగ్దేవికి భయమే లేదు? నో. యానిమల్స్ అంటే భయం. యానిమల్స్ అంటే భయం అంటే సపోజ్ పురుగులు కానీ పాములు కానీ అలాంటి పురుగులైనా వెనకాల ఉన్నాయి చూడు. చూసావా, భయం పోయింది. ఓకే, వెళ్ళినప్పుడు ఫస్ట్ పాడినప్పుడు నేను చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ చూసి బాగా పాడావు, చాలా బాగుంది వాయిస్ అని. శ్రీముఖి అక్క అప్పుడు ఎత్తుకొని మెచ్చుకుంది. శ్రీముఖి అక్క ఎత్తుకుని మెచ్చుకుందా? సో అంటే శ్రీముఖి అక్కకి నీకు ర్యాప్ ఎలా ఉంటుంది? అంటే అవును, నేను విన్నాను నీకు శ్రీముఖి అక్క చాక్లెట్స్ అవి ఇచ్చేది అంటే నిజమేనా? ఏ చాక్లెట్స్ ఇచ్చేది? లిప్స్టిక్లు, మేకప్లు, మేమిద్దరం. ఫొటోస్ కూడా ఉన్నాయి. తోడు దొంగలు అనమాట మీరిద్దరు. ఏం చేసేవాళ్ళు? అల్లరి చేసేవాళ్ళు సెట్లో? ఏం చేసేవాళ్ళు? అరుపులు, కేకలు, ఒక లౌడ్ స్పీకర్ లాగా. అదే లౌడ్ స్పీకరే. నువ్వు ఒక లౌడ్ స్పీకర్, శ్రీముఖి గారు లౌడ్ స్పీకర్, అంతేనా? అక్క పెద్ద. అమ్మా, శ్రీముఖి గారు చూడండి మిమ్మల్ని ఎన్ని మాట్లాడుతుందో వాగ్దేవి. నేను పంపిస్తా ఆవిడకి, ఆవిడ నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఆవిడకి లింక్ పెడతా. ఈ లింక్ అబ్బో, నా దగ్గర వేరే నెంబర్ ఉంది. మొత్తం అంతా అనేసి చివరిలో లవ్ యూ అక్క అంట. ఓకే, చెప్పు, ఏదో చెప్తున్నావు. ఓకే, అబ్బా ఎలాగో కొట్టుకున్నా కలిసిపోతామంట. సెట్లో కొట్టుకునే వాళ్ళ? అంటే అప్పుడు కొట్టుకోలే. ఇప్పటికి శ్రీముఖి అక్క నెంబర్ ఉందా? ఫోన్ చేస్తే మాట్లాడుతుందా? చేసి ఫోన్ చేయి ఒకసారి శ్రీముఖి అక్కకి. ట్రై చేద్దాం. సో ఇప్పుడు వాగ్దేవి శ్రీముఖి గారికి, యాంకర్ శ్రీముఖి గారికి కాల్ చేస్తుంది. ఒకవేళ శ్రీముఖి గారు లిఫ్ట్ చేస్తే వాగ్దేవి గురించి, వాళ్ళ అల్లరి గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా వాగ్దేవి? అమ్మా, లైవ్ లో అడ్డంగా దొరికిపోయిన వాగ్దేవి నంబర్ పని చేయట్లేదంట శ్రీముఖి గారిది. వాట్సాప్ కాల్ కూడా చేయి చూద్దాం. స్పీకర్ ఆన్ చేయి తల్లి, స్పీకర్ ఆన్ చేయి. కాలింగ్ రింగ్ అవుతుంటే వర్కింగ్. లిఫ్ట్ చేయని తెలివితేటలు. అదే 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 కొత్త నంబర్ మెసేజ్ పెట్టాలి మరి. అది వార్నింగ్ ఇచ్చినట్టుంది కొంచెం స్వీట్ గా. ప్లీజ్ అక్క, నీ కొత్త నంబర్ వస్తే నాకు పెట్టే అక్క, జల్దీగా ఫోన్ చేసేస్తాను ఇంటర్వ్యూలో. అది నేర్పిస్తున్నారు ఈ బ్యాచ్ అంతా. శ్రీముఖి గారు, సో మీరు పెద్ద లౌడ్ స్పీకర్ అంట, వాగ్దేవి చిన్న లౌడ్ స్పీకర్ అంట. సరే కాల్ చేయనంటే మాత్రం కాల్ చేస్తేనేమో మీ ఫోన్ నెంబరే పనిచేయట్లేదు,
సో నెక్స్ట్ టైం వాగ్దేవికి మీ నెంబర్ అంటే ఇవ్వండి, ఓకేనా వాగ్దేవి? ఓకే, థ్యాంక్ యూ. సో అక్క ఏంటా అన్నయ్య నన్ను ఏడిపిస్తుంది వాగ్దేవి. నేను అక్కయ్య ఫస్ట్ టైము ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అంటే సేమ్ టీవీ అని అంది, ఇప్పుడేమో థ్యాంక్ యూ అక్క అని అంటుంది. ఎన్ని మాట్లాడుతున్నావు నన్ను, ఎవ్వరు అనలేదు, నువ్వు అంటున్నావు కదా. ఓకే, సో మొత్తం మీద శ్రీముఖి అక్కతో నీకు మంచి ర్యాప్ ఉంది, చక్కగా ఆడుకుని పాడుకుని. ఓకే, కాసేపు ఫ్యామిలీ విషయానికి వస్తే వాగ్దేవి, అమ్మ ఏం చేస్తూ ఉంటుంది? అమ్మ హౌస్ వైఫ్ ఇంకా సింగర్ అన్న. సింగర్ కూడా? అమ్మ సింగరా? డాడీ ఏం చేస్తుంటారు? ఇప్పుడు కాదు, తర్వాత పాడిపిస్తా. ముందు నీ వెర్షన్ అయిపోతే తర్వాత మమ్మీ దగ్గరికి వద్దాం. ఫస్ట్ నీ వెర్షన్ అయిపోతే తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్దాం. డాడీ ఏం చేస్తుంటారు? కీబోర్డ్ ప్లేయర్, కంపోజర్. ఓకే, ఇంట్లో నీ ప్రాక్టీస్ ఎలా ఉంటుందిరా? ప్రాక్టీస్ అంటే ఎక్కువగా డాడీ మేము ఒక 1 hour తీసుకొని టైం చేసుకుంటాం. మళ్ళీ అడుగురు క్వశ్చన్ అర్థం కాదు. ఇంట్లో ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? అమ్మ ఎలా చేపిస్తుంది నీతో డైలీ? అంటే రొటీన్ ఎలా ఉంటుంది? అంటే సింగర్కి సపరేట్గా ఉంటాయి అంటే కదా, వాళ్ళు వాటర్ తాగటం కానీ లేకపోతే కూల్ వాటర్ తాగపోవటం, సో ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏం లేవా? కొన్నిసార్లే కొంచెం దొంగిలించడం కానీ. దొంగలించడం అంటే ఏం దొంగలిస్తా? ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్లు ఉంటాయి అన్నమాట. అవి అందరు పడుకున్నప్పుడు వెళ్ళి సైలెంట్గా, అందరూ పడుకున్న తర్వాత వాగ్దేవి దొంగతనంగా వెళ్ళి, మధ్యాహ్నం నాప్ టైం ఉంటుంది కదా, నాప్ టైం అప్పుడు పడుకుంటే సైలెంట్గా వెళ్ళి, కొన్నిసార్లు లేచేస్తే నేను పారిపోయి మళ్ళీ ఆ ప్లేస్లోనే కూర్చుంటాను. పాపం వాళ్ళ అమ్మగారి ఫీలింగ్, ఇది నా పరువు మొత్తం తీసేస్తుంది అసలు. పర్లేదురా అమ్మ, సరదాగా ఉంటాయి చిన్నపిల్లలకి. సో ఓకే, ఇక మళ్ళీ నీ సింగింగ్ సరిగమప. సో చాలామంది పోటీ నీకు ఆ టైంలో, కానీ నువ్వు విన్నవాటికి కారణం ఏంటంటే ఏం చెప్తావు? కారణం ఏంటంటే నేను కష్టపడడం, ఇంకా మమ్మీ అన్నీ మా ఫ్యామిలీ అందరూ సహాయం చేయడం. నేను 20 daysలోనే ఆనతనియరా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఫైనల్ గ్రాండ్ ఫినాలేలో పాడింది అది. ఓకే, సో అలా ప్రాక్టీస్ చేసుకొని గెలిచాను. అలా ప్రాక్టీస్ చేసుకుని గెలిచావు. సో పెద్ద పెద్ద జడ్జెస్ ఉన్నారు, చంద్రబోస్ గారు ఉన్నారు, శైలజా మ్యామ్ ఉన్నారు. సో వాళ్ళతో ఎలా మాట్లాడేదానివి? సో వాళ్ళు ఎలా నిన్ను దగ్గరికి తీసుకునేవాళ్ళు ఏంటి? సో అప్పుడు జడ్జెస్ ఎలా పాడుతున్నారో చూసి 90% వస్తే ఈ గోల్డెన్ బజర్ ఇస్తారు. సో అప్పుడు హ్యాపీ, నాకు అంటే చాలాసార్లు వచ్చింది హ్యాపీ. నేను నా జడ్జెస్ సపోర్ట్ చేస్తున్నాను, నేను బాగా పాడానని. ఓకే, సో మొత్తం హ్యాపీ అనమాట. సో అంటే నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి నువ్వు పాడిన వాటిల్లో? తిక్క 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 గుర్తెచ్చుకుంటున్నావా? ఎక్స్ప్రెషన్ చూడు, నాయి కూడా మా అమ్మాయి చెప్పేస్తుంటే నేనేం చెప్పాను. యాక్టింగ్ కూడా చేస్తున్నావు తల్లి నువ్వు? యాక్టింగ్ అంటే ఇంట్లో అలా చేసుకుంటాను డాన్స్ యాక్షన్, బట్ బయట కాదు. చాలా ఆప్షన్స్ కూడా వచ్చాయి సీరియల్స్లో, ఆపర్చునిటీస్. ఇది చేయండి అని అంటే ఇది స్టడీస్లో, డబ్బింగ్లో, అన్నిట్లో ప్లస్ అదంటే వద్దనుకున్నాం. అంటే ఏంటి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? ఉంది, బట్ నా స్టడీస్ని అవన్నీ పోతాయి. ఆ డే అంతా ఉండాలి కదా. అయ్యో, డే అంతా ఉండాలి కదా. తర్వాత ఆపర్చునిటీస్ చేస్తావా? సినిమాలు కానీ? సినిమాలు అయితే ఓకే. సినిమాలు అయితే ఓకే, గుర్తుపెట్టుకోండి, వాగ్దేవి సీరియస్ చేయదంట, సినిమాలు అయితేనే చేస్తుందంట. అంతేనా? అంతే కదా? అంతేనా? నువ్వు అది చెప్పక్కర్లేదు, వినేస్తారేంటి? అయ్యో సరే, వాగ్దేవి సినిమాలు బాగా చూస్తావా తల్లి నువ్వు? ఏ హీరో అంటే నీకు బాగా ఇష్టం? మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్. ఓకే, ఇంకా? ఎన్బీకే బాలకృష్ణ గారు. చూసావా ఎప్పుడైనా వాళ్ళని దగ్గరగా? అయ్యో లేదా, చూడలేదా? మీ అన్నయ్య చూసారా? సో ఇందాక మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నావు కదా, వాళ్ళ సినిమాల్లో ఏది బాగా ఇష్టం నీకు? ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే వకీల్ సాబ్ అంటే ఇష్టం. రీసెంట్గా భీమ్లా నాయక్ రిలీజ్ అని చూసావా? సినిమాలకి ఎక్కువ వెళ్ళామంటే ఏమైనా స్పెషల్ డేస్ కానీ కొన్నిసార్లు వెళ్దామంటే వెళ్తాం, బట్ ఎక్కువగా వెళ్ళాం. సో చూడలే నేను. ఓకే, మహేష్ బాబు గారి సినిమా ఏది ఇష్టం?
మహేష్ బాబు గారిది అంటే నాకు ఏంటది సైకిల్ తొక్కుంటూ వెళ్తాడు అదే అది కాదండి. ఇంకేం ఇష్టం? అతడు మూవీ చాలా ఇష్టం. అతడు మూవీ చాలా ఇష్టం అనమాట. సో మొత్తం మీద ఎన్బీకే. అతడు అంటే ఎవరన్నా ఇక్కడ ఎవరు అతడు ఉన్నారు? ఇక్కడ ఎవరు లేరు. అతడు అంటే మహేష్ బాబు గారు, ఎవరు లేరు ఇక్కడ. ఎన్ని జోకులు. కాదమ్మా, నువ్వు ఇప్పుడు మామూలుగా సినిమాలకి వాటికి బయట తిరుగుతూ ఉంటావు కదా, స్కూల్కి వాటికి వెళ్ళినప్పుడు సరదాగా జనాలు గుర్తుపడుతూ ఉంటారా నువ్వు సింగర్ కదా వాగ్దేవి అని? కొంతమంది అంటే కొంతమంది గుర్తుపడతారు, సెల్ఫీస్ కూడా తీసేసుకుంటారు. సెల్ఫీలు కూడా తీసుకుంటారనమాట. నీకు ఎప్పుడు మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉందా బయట జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు? బాగా మర్చిపోలేని మూమెంట్ అంటే చాలా ఉంటాయి, బట్ ఐ కాంట్ టెల్. ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి అని అంటే చాలా జరిగినాయి కదా, దాంట్లో ఒకటి. సో ఈ శశి ఉంది కదా, దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నేను ఒక అబ్బాయి మయూక్ అని మేమిద్దరం పాడాం ఆ పాట. సో నాకు బాగా గుర్తు, మన ఒక సింగర్ ముందు నువ్వు స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా పాడావు కదా, ఆ సింగర్ పేరేంటి? సిద్ శ్రీరామ్ గారు కదా. సో ఆ వీడియోస్ బాగా వైరల్ అయినాయి. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన కాంప్లిమెంట్స్ కానీ, ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో శశి ఆడియో ఫంక్షన్లో నువ్వు పాడిన సాంగ్, సో ఏంటి ఆ రోజు బేసిక్గా ఏం జరిగింది ఆ సాంగ్తో కూడా మాకు చెప్పు. నేను ఇంకొక అబ్బాయి మయూక్ అని మేము వచ్చాం ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో పాడాం ఆ పాట. చూసి ఫిదా అయిపోయి మెచ్చుకొని చాలా బాగా పాడారని బ్లెస్ చేశాను. అది మెమరబుల్ మూమెంట్. బ్లెస్ నువ్వు చేయలా? బ్లెస్ చేశారు అని అన్నాను. ఓకే మాదే పొరపాటు, మాదే తప్పు. చేశారు. ఓకే, సిద్ శ్రీరామ్ గారు ప్లస్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. మెమరబుల్ మూమెంట్. ఏదో ఆ సాంగ్ పాడు ఒకసారి, ఆయన ముందు ఎలా పాడేవాళ్ళగా. ఓకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాయికి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపంలో నీ వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే, నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఇప్పుడు ఓకేనా? ఓకే, డన్. అంకుల్ అది కట్ చేసి నాన్న జోక్గా చేస్తాడు కొన్నిసార్లు. ఏది కట్ చేయాలి? ఓకేనా ఇప్పుడు? ఓకేనా అన్నది ఎవరమ్మా? నేనేనమ్మా. అంకుల్ అన్నది నన్ను కాదు కదా, అంకుల్ అయితే నేను కాదు, కెమెరామెన్. నువ్వు ఏడిపిస్తున్నా అని అంకుల్ని తీసేమన్నాను. ఓకే, ఈయన తీడు, ఎడిటర్ తీసేస్తాడు. ఎడిటర్కి చెప్తారు అంకుల్. ఎడిటర్ అంకుల్కి చెప్పు, ఎడిటర్ మహేంద్ర అంకుల్ అని చెప్పు. నేను అసలు ఏది తీను, అన్నీ వేస్తా. మిందాడు పైరసీ డౌన్లోడ్ చేసుకుని చూస్తానన్నా, చూసావా? అది కూడా వేస్తా. చెప్తా, నీ పని చెప్తా మొత్తం. అసలు అయితే అసలు చూడు ఎంత కేర్లెస్. అయితే సరే, ఏం చేసుకుంటావు చేసుకో. చేస్తా. శ్రీముఖి గారికి కూడా చెప్తా నీ పని. అయితేనా? భయం లేదా నీకు? అసలు భయం లేదా? ఇంట్లో కూడా ఇంతేనా నువ్వు? కాదు, ఇందా నుంచి నువ్వు పాడుతుంటే మధ్యలో అమ్మ ఇన్వాల్వ్ అవుతూ ఉంది కదా, సో ఎప్పుడైనా కోపం వచ్చిందా అమ్మ మీద? లేదా? ఇప్పుడే నా ముందేగా 2 సార్లు అమ్మ ఆపమా అన్నా. గుర్తొచ్చిందని చెప్పడానికి. సో నాన్న మీద కానీ అమ్మ మీద కానీ ఎప్పుడు కోపం రాలా? మామూలుగా స్టేజ్ మీద కాదమ్మా, టైటిల్ విన్నర్ అయిన తర్వాత సినిమాలో ఏమన్నా ఛాన్సెస్ వచ్చినాయా పాడాలి అని? సో 1 ఇయర్ బ్యాక్ అయింది. అప్పుడు నన్ను పిలిచాను అనమాట. ఎవరు పిలిచారు? సీతలు గోళ్ళిలా పాడాలి పాట అని. అమ్మ నీ పసివాడినమ్మ పాడాను అనమాట. అప్పుడు చాలా మంది ఏడ్చేసి బాగా పాడావు అని అన్నారు. సో అలాగా. ఓకే, అప్పుడు ఆ షోకి యాంకర్ ప్రదీప్ అన్న కదా? ఇంతకుముందు తెలుసా? ఆ షో వరకే తెలుసా ప్రదీప్ అన్న? చాలాసార్లు తెలుసా? ఎలా తెలుసు చాలాసార్లు? ఫ్రెండ్స్? చిన్నప్పుడు టీవీ షోస్లో చూసేవా? చిన్నప్పుడు టీవీ షోలో చూసేదానివా? ఒకే స్కూల్ కాదు కదా? కాదు కదా? ఏమని పిలుస్తావు నువ్వు ప్రదీప్ అన్నని? సో ప్రదీప్ అన్నా అని పిలుస్తావు. ప్రదీప్ అన్న నిన్నేమంటారు? రౌడీ అంటారా? హాయ్. సెట్లో బాగా అల్లరి చేస్తావు కదా నువ్వు. అది అందరి దగ్గరికి వెళ్ళి అందరిని ఆట పట్టించి మూతి తిప్పుకొని ఊనా? సో అమ్మ
పసివాన్నమ్మ తర్వాత బోల్డ్ అని ఆపర్చునిటీస్ వచ్చాయి సినిమాలో. మేల్ అని ఫస్ట్ మూవీ నేను పాడింది మూవీలో ఫస్ట్ది. సో దాంట్లో టిప్రి టిప్రి టాటా అని పాడాను. తర్వాత పాగల్లో అమ్మ అమ్మ అని పాడాను. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. వాగ్దేవి ఏంటి నువ్వు మామూలుగా సింగర్ అవ్వాలని ఉందా నీకు? సింగర్తో పాటు యాక్టింగ్ కూడా చేయాలని ఉందా? అంటే సింగర్ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి. సింగర్ ప్లేబ్యాక్ సింగర్. డబ్బింగ్ కూడా చెప్తున్నావు అంటే ఈ మధ్య సీరియల్స్కి. ఏ సీరియల్స్కి చెప్తున్నావు తల్లి? 390 అని. 390 అని. ఓకే, చూస్తాకి చాలా క్యూట్ ఉన్నా. భాగ్యరేఖ చెప్పాను. తర్వాత రామ్ సకన్ సీతలో ఒక బాయ్కి, ఆ భాగ్యరేఖలో గర్ల్కి. సో అవి అయిపోయి ఇప్పుడు సీరియల్. ఓకే, మగపిల్లలకు కూడా డబ్బింగ్ చెప్పేస్తున్నావు నువ్వు? మగ లేదు ఆడ అందరికీ డబ్బింగ్ చెప్పేస్తున్నావు నువ్వు. చాలా బిజీ. నీకు చెప్పేస్తా. నాకు వద్దు, నా వయసు బాగానే వద్దు. నువ్వు నా పొట్ట కొట్టద్దు, నన్ను బతకని ఇలాగా. నాకు చెప్పేస్తా అంట. కాదు తల్లి, ఇప్పుడు చూస్తాయి చాలా బాగున్నావు, క్యూట్ ఉన్నావు. సో పెద్ద అయిన తర్వాత హీరోయిన్గా ఛాన్సెస్ వచ్చింది అనుకో, చేస్తావా? ఏ హీరో పక్కన చేస్తావు? హీరో ఛాన్సెస్? హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అనుకో నీకు, ఏ హీరో పక్కన చేస్తావు? అప్పుడు ఒకవేళ వస్తే ఏ హీరో అయినా చేస్తాను. ఏ హీరో పక్కన చేస్తావన్నా? ఏ హీరో పక్కన నేను అడగల. అప్పుడు పెద్ద చూద్దాం అన్నా, అప్పుడు నువ్వు టీవీలో చూస్తావు కదా. అబ్బో, అప్పుడు టీవీలో చూసారా మేడం? మీరు చెప్పక్కర్లా, ఆల్రెడీ చెప్పేస్తుంది అలాగా. సరే ఓకే, ఏది కట్ చేసేయాలి అంటే ఏది కట్ చేయాలో కూడా నువ్వే చెప్తావు మాకు. ఏది ఉంచాలి ఏది తీసేయాలి కూడా నువ్వే చెప్తావు మాకు. రౌడీ. ఓకే, కాసేపు అమ్మతో మాట్లాడదాం. అమ్మ నీ గురించి ఏం చెప్పిద్దాం? సో శ్రీరామ్ గారి దగ్గర నేను పాడాను కదా. సో అమ్మ నీవెన్నెలలో 4 లైన్స్, కొన్ని లైన్స్ నేను పాడాను, తర్వాత ఆయనే పాడారనమాట. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రదన్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఓకే కాసేపు ఇప్పుడు కూడా చెప్తున్నావా? చెప్తున్నాను. నువ్వు పాడావా? నీ బదులు నేను చెప్తున్నాను తల్లి. చాలా థ్యాంక్ యూ. ఇదిగో మా బుడ్డదానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు కాసేపు అమ్మతో మాట్లాడుతా. ఏది కట్ చేయాలి? మీ అమ్మతో మాట్లాడేది కట్ చేయాలా? సో ఇప్పుడు మనతో ఉన్నారు సరిగమప్ప విన్నర్ వాగ్దేవి. వాగ్దేవి గారి అంటున్నాను, చూసావా? నీకు కూడా ఎక్స్పెక్ట్ ఇస్తాను, అలవాటు అయిపోయింది. వాగ్దేవి మదర్. సో శాంతి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ సేమ్ టీ అంటారండి. అలాగే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు వరకు అమ్మ చేసిన గోళ అంతా ఇంత కాదు, ఎంత మాట్లాడింది అసలు. నన్ను అయితే వద్దులేండి, హ్యాపీ ఉమెన్స్ డే అంటే సేమ్ టీ అని చెప్తుంది నాకు. ఇంట్లో కూడా ఇంతేనమ్మా? అలా చేస్తా అక్క ఏంటి అక్క? ఇంట్లో కూడా ఇంతేనమ్మా? బాగుంటది, బాగా యాక్టివ్గా ఉంటుంది, అల్లరి చేస్తుంది, అర్థమవుతుంది, అందమైన అల్లరి చేస్తుంది. అదే చాలా క్యూట్ గా అందమైన అల్లరి చేస్తుంది, అందంగా చేస్తుంది, యాక్టివ్గా ఉంటది. సో తన అలా ఉండడం మాకందరికి మంచి హెల్దీనెస్ అన్నమాట, ఆరోగ్యంగా ఉంటాం తన వల్ల. చెప్పండి అమ్మా, అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత పేరు రావటం, సో సింగర్ గా తను ఎస్టాబ్లిష్ అవటం, సో ఏంటంటే మీ కృషి, మీ పట్టుదల, అంటే మీరు అంటే చాలా మంది పిల్లల్ని ఎక్కువ బలవంతం చేస్తూ ఉంటారు పేరెంట్స్, నువ్వు ఇది అవ్వాలి ఇది అవ్వాలని. సో అటువంటి ప్రయత్నం చేశారా, లేదా తన ఇష్టం మీదకే వదిలేశారు? బలవంతం అని ఏం లేదు, బలవంతం చేస్తే ఏమి రాదు. అంటే పాటలు సంగీతమే కాదు, ఏది కూడా బలవంతంగా పిల్లల మీద రుద్దితే ఏది రాదని నాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు అని అనుకుంటున్నాను నేను. కాకపోతే మెయిన్ పిల్లలు ఈ చిన్న వయసు నుంచి ఇలా సక్సెస్ అయ్యి టీవీ షోలలో పాల్గొని అందరి తాలూకు ఆశీస్సులు పొందడానికి కారణం భగవంతుడి ఆశీస్సులు ఫస్ట్. దానికంటే ముందర నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ కీబోర్డ్ ప్లేయర్, కంపోజర్. నేను కొన్ని రోజులు ఆర్కెస్ట్రాస్లో వర్క్ చేశాను, పాడతాను. సంగీతం అది రాదు కానీ పాడతాను. సో మా ఇద్దరి జర్నీ కూడా మ్యూజిక్ జర్నీ ఉంది కాబట్టి, మేము అదే ప్రొఫెషన్లో బతుకుతున్నాం కాబట్టి మదర్ ఫాదరు ఆ జీన్స్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు మా పర్సనల్ ఇంట్రెస్ట్. సో మాకు వచ్చిన పాట, మేము నమ్మిన ఆ పాటని పిల్లలకు కూడా భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి?
దానిలో ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఎలాగైనా ఈ మ్యూజిక్ ప్రొఫెషన్లో ఒక మంచి ప్లేస్లో చూడాలని మా ఆకాంక్ష అన్నమాట. అంటే ఆ రకంగా మేము సపోర్ట్ చేస్తున్నాం తప్పితే బలవంతం అయితే లేదు, రాదు కూడా బలవంతం వల్ల. అంటే మీకు ఎప్పుడు చెప్పు అక్క అన్న అక్క గారు నాకు అడిగావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అక్క? అంటే డైలీ తన్ని ఎలాగా, అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తనకి కోచింగ్ అవటం లేకపోతే సాధన చేయించడం ఇలాంటివి ఉంటాయి కదా, సో సింగర్స్ అన్న తర్వాత సో ఎలాగా డైలీ సాధన అంటే ఏం లేదు, జనరల్గా ఒక 3 years నుంచి మాట్లాడతారు కదా పిల్లలు, చక్కగా ఒక 2-3 years నుంచి మాట్లాడతారు. తను కూడా అందరిలాగే మాటలు కొంచెం లేట్ వచ్చినప్పటికీ కూడా కొంచెం టెన్షన్ పడ్డాము, దేవుడికి అది మొక్కుకున్నాము, అంతా మంచి జరిగింది. అంటే 3 yearsకి మాటలు క్లారిటీగా స్పీడ్గా రాకపోయేసరికి టెన్షన్ ఉన్నా కానీ ఆ మాటలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ఫ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి తన పాటలు స్టార్ట్ అయినాయి అనమాట. పాటలు ఎందుకంటే మనకి ఇంట్లో తెలిసిపోతుంది పిల్లలు ఏం తింటున్నారు, ఏం ఆడుతున్నారు. ఇప్పుడు ఒక టీచర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక టీచర్ బోర్డు మీద రాస్తున్నప్పుడు నాన్న రాసింది ఇంట్లో పిల్లలు చూస్తారు కదా, వాడు అటెంప్ట్ చేస్తాడు, మా నాన్న ఇలా రాస్తాడు బోర్డు మీద అని, అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు చిన్నపిల్లలు. మనం ఏం చేస్తుంది, నేను పాడటం చూసి వాళ్ళ నాన్న ఇది చూసి వాళ్ళ అన్న పాడటం చూసి, మా అబ్బాయి కూడా సాయిదేవ్ హర్ష మీకు ఐడియా ఉండుంటుంది, తను 2000 చైల్డ్ ప్రొడజీ, 2007 లిటిల్ ఛాంప్స్ విన్నర్ జీ తెలుగు. సో తను కూడా ఉన్నాడు కాబట్టి ఇంట్లో అందరం మ్యూజిక్ అంటే 24 hours మ్యూజిక్ పాటలు వీటిల్లో ఉంటాం, అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది. దానివల్ల అమ్మాయి కూడా ఒక టైప్ ఆఫ్ ఇష్టం పెరిగి, దాంతోపాటు తను అంటే ఇప్పుడు తను కూడా చెప్పింది కదా, నేను ఇట్లా మైక్ దువ్వినది పట్టుకొని అట్లా రిమోట్ పట్టుకొని తను చిన్నప్పటి నుంచి కూడా టీవీలో ఏమన్నా వచ్చినా చేసినా తన తాలూకా ఇష్టం చూపిస్తూ ఉండేది, అంటే మాటలు రాకపోయినా పాడే విధానం అది చూపిస్తూ ఉండేది. సో అది ఆటోమేటిక్గా మాకు అర్థమయ్యి మేము కూడా తను పాడగలుగుతుంది, బాగా నేర్పిద్దామని చెప్పి ట్రై చేసాము. బట్ ట్రై చేసిన దగ్గర నుంచి కూడా తన జర్నీలో తను మూవ్ అవుతుంది. సో అది అంటే ఆడిషన్స్ కి షోలకి తీసుకెళ్ళినప్పుడు అమ్మా సో ఏమన్నా భయపడడం, ఇబ్బంది పడడం అలాంటివి ఏమన్నా? అట్లా భయపడడం ఏముండదు, ఒక్క దగ్గర భయపడుతుంది, ఎక్కడంటే పాట కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకపోయినా భయం ఉంటుంది, అలాగే పాట కాన్ఫిడెంట్గా పాడటం రాకపోయినా భయపడుతుంది. ఆ రెండే తనకి వీక్నెస్. అది ఎలాగో ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక కాంపిటీషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 100% ప్రిపేర్ అవుతాం. 100 ప్రిపేర్ అయితే ఒక 80-70 పాడతారు పిల్లలు. సో అది ఎప్పుడైనా అది లేనప్పుడు తను అలా భయపడుతుంది, చెప్తుంది నా దగ్గరికి వచ్చి పాడగలనా కరెక్ట్గా. సో నేను అందుకే అంటే బాగా కేర్ తీసుకొని మేము చేపిస్తాం. బయట ఒకవేళ కాంపిటీషన్లో పాడినా బయట పాడినా మేము పాటకి 100 సార్లు పిల్లలతో ప్రాక్టీస్ చేయించుకొని అది మేము విని మాకు ముందు కొంచెం నచ్చితేనే మేము బయట పాడటానికి అలౌ చేస్తాం. ఎందుకంటే అలాగ పాడితే మాకే డైజెస్ట్ అవ్వదు ఫస్ట్. ఓకే. సో అది మేము యాక్సెప్ట్ చేయము, బాగా వచ్చినంత వరకు ప్రాక్టీస్ చేయాలి, చేసిన తర్వాతనే బయట పర్ఫామ్ చేయాలి, అది మాకు ఇష్టము, అదే మేము పార్టిసిపేట్ అమ్మాయితో చేపిస్తాము. సో దానివల్ల తనకు గ్రేట్నెస్ అంటే. ఓకే అమ్మా, అంటే మామూలుగా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది పడటం, సో భయపడటం ఇలాంటివి ఏమీ లేవు, చాలా ఫ్రీగానే ఉంటుంది. అలాంటివి ఏం లేదు. తను భయపడేది పాట బాగా కాన్ఫిడెంట్గా రాకపోతే భయం, రాకపోతే అంతకన్నా ఎప్పుడు భయం అది ఏమన్నా చాలా ఇష్టంతో. ఓకే. డ్రెస్సింగ్ దగ్గర నుంచి అంతా. ఓకే. సో ఏంటి ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు? ఆపర్చునిటీస్ చిన్నపిల్లలు కదండి, యాక్చువల్ తను 6 years ఉన్నప్పుడు విన్ అయింది. చిన్నపిల్లలకి నాకు తెలిసి పెద్ద ఆఫర్స్ అవి రావు, అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక షోకి వెళ్ళాము, ఆ షోలో తను ఎంతవరకు పాడగలిగింది, ఎంతవరకు జనాలకి రీచ్ అయ్యింది, అలాగే అక్కడ జడ్జెస్ ఉన్నారు, జడ్జెస్కి ఎంతవరకు నచ్చింది, అంటే తన ఫ్యూచర్కి తను ఒక ఏమంటారు దాన్ని, అంటే ఇంత పర్సెంటేజ్ ఈ అమ్మాయి ఇలా పాడగలదు, రేపొద్దున ఈ అమ్మాయి ఇంత బాగా వర్క్ చేయగలదు మ్యూజిక్లో అన్న ఒక జడ్జిమెంట్ అయితే తెచ్చుకుంటాం, షో ద్వారా వస్తుంది మనకి, జడ్జెస్ ద్వారా. సో అలాంటిదంతా పిల్లలకు వస్తుంది నాకు తెలిసి రియాలిటీ షో వల్ల. అంతేగాని అవ్వంగానే ఆఫర్స్ వచ్చేస్తాయి అన్నది అది వాస్తవం కాదు. కొన్నిసార్లు రావచ్చు, అది పెద్దవాళ్ళకి వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు 15 to 20 years లేదంటే 20 దాటిన తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ వాయిసెస్ ఫ్రెష్గా ఉంటాయి కదా, పిల్లలు వీళ్ళు ఏం తెలియదు వీళ్ళకి.
సో మనము ట్రైన్ చేసి వాళ్ళకున్న ఆ టాలెంట్ని బయట పెట్టడానికి మనం సపోర్ట్ చేసి కష్టపడి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకున్నది వాళ్ళు ప్రూవ్ చేస్తారు. కాబట్టి ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. బట్ కొన్నిసార్లు వస్తే ఈమెకైతే సరిగమప విన్ అయిన తర్వాత కంటే కూడా అదే తను చెప్పింది కదా ఇందాక మదర్స్ డేకి, అదే మన ఉమెన్స్ డేకి క్రిందసారి జీ తెలుగులో ఒక ఈవెంట్లో తనకి పిలిచారు పాడమని. అంటే యంగెస్ట్ ఉమెన్ అవార్డు కూడా ఇచ్చారు జీ నుంచి. అప్పుడు అమ్మ అమ్మ అని ఒక సాంగ్ పాడింది మదర్ కోసం. పాడినప్పుడు ఆ సాంగ్ వల్ల చాలా మంచి పేరు వచ్చింది. సరిగమప అయిపోయిన తర్వాత ఎవరు గుర్తించలే వాస్తవానికి. తను విన్ అయింది, ప్రైజ్ మనీ తెచ్చుకుంది, అంతా అయిపోయింది. కానీ బయట అంత ఫోకస్ లేదు. వాగ్దేవ్ అంటే ఎవరో ఏంటో కొంతమందికే తెలుసు. సో ఈ పాట ఉమెన్స్ డేలో తను పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత చాలామందికి రీచ్ అయింది. వాగ్దేవి ఓ అమ్మాయి పలానా అని చెప్పి దాని ద్వారా అయితే ఒక 2-3 మూవీస్లో పాడింది. అంటే 2 మూవీస్లో పాడినవి అవి బయటికి రిలీజ్ అయినాయి. ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఇంకొక 3-4 ఉన్నాయి. సో అదైతే మంచి సరిగమప కంటే కూడా ఉమెన్స్ డేకి పాడిన పర్ఫార్మెన్స్ వల్ల మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది. అమ్మ మీరు కూడా మంచి సింగర్ అని విన్నాను. పాడతాను నేను, సంగీతం అది రాదు. నువ్వు చెప్పాలా, నేను విన్నాను. నేను ఆల్రెడీ మమ్మీ పాడిన కొన్ని డివోషనల్ సాంగ్ తులసి పాటలు ఇవి పాడినట్టున్నారమ్మా మీరు? పాడతానండి. నేను ఆర్కెస్ట్రాలో వర్క్ చేశానని చెప్పాను కదా. మా వారు నేను ఇద్దరము ఆర్కెస్ట్రా ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం. హర్ష జీ తెలుగు విన్ అయినంత వరకు మా ప్రొఫెషన్ అదే. వాడు జీ తెలుగు దాంట్లో విన్ అయిన తర్వాత వాడితో పాటు పిల్లలతో పాటు బిజీ అయ్యి నేను ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం మానేశాను. పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. సంగీతం అది నాకు రాదు. కొన్నాళ్ళు బండారు చిట్టుబాబు దగ్గర లలిత సంగీతం నేర్చుకున్నాను. విని పాడే ఒక గ్రాస్పింగ్ నాది అంతే, అది గాడ్ గిఫ్ట్. అంతకు మించి స్వరజ్ఞానంతో పాడలేను. బట్ ఓకే, నా అవసరం వరకు నా ప్రొఫెషన్ నాకు బాగా యూజ్ అవుతుంది. సో నేను దాన్ని క్యారీ చేసుకుంటున్నాను. శాంతి గారు మీరు పాటలు బాగా పాడతారని విన్నాను. బాగా కాదండి, కొంచెం. ఓకే, మా కోసం ఏదైనా ఒక సాంగ్ పాడండి. నాకు మౌనంగానే ఎదగమని అనే ఒక సాంగ్ ఉంది కదా, మెసేజ్ బాగుంటుంది ఆ సాంగ్లో. చంద్రబోస్ గారు రాశారు, కిర్వాణి సార్ మ్యూజిక్ చేశారు. నా ఆటోగ్రాఫ్ మై స్వీట్ మెమరీస్ అంటే సినిమా పేరు, అంతేనా? అది నాకు చాలా ఇష్టము. పాట చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అంటే జీవితానికి దగ్గరగా ఉంటుంది. సో అది ఒక చరణం పాడడానికి ట్రై చేస్తాను. పాడండి. ఓకే, రెడీయా? పాడచ్చా? పాడమ్మా. వదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా స్వీట్గా చాలా కూల్గా పాడారమ్మా. సో ఎప్పుడు అంటే హమ్ చేస్తూ ఉంటారా? ఇంట్లో పిల్లలతో పాడుతూ ఉంటాను సరదాగా. ప్రొఫెషనల్గా అయితే చాలా రోజులైంది మానేసి. అంటే బిఫోర్ మ్యారేజ్ పాడేదాన్ని. తర్వాత హర్ష జీ తెలుగుకి వచ్చినంత వరకు ఆర్కెస్ట్రాలో వర్క్ చేశాను ఫీమేల్ సింగర్గా. సో హర్ష విన్నర్ అయిన తర్వాత పిల్లలతో బిజీ అయ్యి ఇంకా పాడటం మానేశాను. ఇప్పుడు సరదాగా ఇంట్లో మా వారు కంపోజ్ చేస్తూ ఉంటారు, ప్రైవేటు ట్యూన్స్ చేస్తారు, డివోషనల్ ఆల్బమ్స్ అవేను. సో ఆ పాటలన్నీ శ్రీమాత రికార్డింగ్ స్టూడియో అని విశాఖపట్నంలో ఉంది. మా ఓన్ కాదు, మేము అక్కడ వర్క్ చేస్తాము. సో ఆ స్టూడియోలో మా వారు కంపోజ్ చేస్తుంటారు సాంగ్స్, అవి డివోషనల్ సాంగ్స్, ప్రైవేట్ ట్యూన్స్ అవి. నేను అవి ఆయన కంపోజింగ్స్ కొన్ని మాత్రం నేను పాడుతూ ఉంటాను. ఆ ఎక్స్పీరియన్సే తప్పితే నాకు వేరే ఇప్పుడు కంప్లీట్గా సింగింగ్లో నేను లేను. సో అలా పాడితే ఎంజాయ్ చేస్తాను. అంటే మామూలుగా ఈ జీ తెలుగుకి సంబంధించి వాగ్దేవిని మీరు తీసుకెళ్ళినప్పుడు సో ఎలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్? ఎలా ఉంటుంది? షూటింగ్ ఒక రోజు ముందే చెప్తారా? సో సడన్గా సో ఛానల్ వాళ్ళ అంటే ముందు ఒకరోజు ముందు కాదండి, యాక్చువల్గా వాళ్ళు 10 days బిఫోర్గానే మనకి ఇన్ఫామ్ చేస్తారు, పలానా రోజు పలానా డేట్లో ఉంటుంది. పిల్లలకి పాటలు కూడా ఇవ్వటం ముందుగుండానే ఇస్తారు. అవన్నీ నేర్పించుకొని అలాగే కాస్ట్యూమ్స్ ఏం తెచ్చుకోవాలో పాట ఆల్రెడీ చెప్పేస్తారు కదా మనకి. చెప్పినప్పుడు లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్, బాయ్స్ అయితే బాయ్స్కి తగ్గట్టు బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్, అలా పాటకు తగ్గట్టు కాస్ట్యూమ్ అది పెట్టుకొని
పిల్లలకి ప్లాన్ చేసుకొని అలా రావటం జరుగుతుంది హైదరాబాద్కి షూట్ ప్లేస్కి. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా రూమ్స్ ఇస్తారు, చక్కగా మంచి రూమ్స్ ఇస్తారు, ఏసీ రూమ్స్ ఇస్తారు, పిల్లలకు ఫుడ్, మాకు అందరికీ ఎంతమంది వచ్చినా కానీ మంచిగా ఫుడ్ పెడతారు. అలాగే ట్రాన్స్పోర్ట్ రావడానికి పోవటానికి టికెట్స్ ఇస్తారు. అలాగే పిల్లలకి అంటే మధ్య మధ్యలో పిల్లలు రిహార్సల్ చేసినప్పుడు తర్వాత సెట్లో కూర్చున్నప్పుడు చాలా కేర్ తీసుకొని చాలా చక్కగా చూస్తారండి. వాళ్ళు అలా చూడకపోతే బయట ఊళ్ళ నుంచి, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము, బట్ ఇద్దరు పిల్లలు షోలో పాడినప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చేదాన్ని పిల్లల్ని తీసుకొని. సో నాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఛానల్ వాళ్ళతో, ముఖ్యంగా జీ ఛానల్తో, జీ తెలుగు ఛానల్తో. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మాకు చాలా హాయిగా, అంటే ఒక సొంత మనుషులతో ఉన్న ఫీలింగ్ అనమాట. అంత బాగా చూసుకుంటారండి పిల్లల్ని, మమ్మల్ని, అందరినీ కూడా. అదనమాట. ఓకే, అంటే తిను పాడుతున్నప్పుడు జడ్జెస్ ఉన్నారు అండ్ హోస్ట్ శ్రీముఖి గారు ఇందాక చెప్పింది. సో శ్రీముఖి అక్క నేను అర్చుకుంటాం కొట్టుకుంటాం అని చెప్పేసి. సో మీరు అబ్జర్వ్ చేసినంత వరకు వాగ్దేవికి జడ్జెస్తో కానీ శ్రీముఖి గారితో కానీ ఆ ర్యాపో ఎలా ఉంటుంది? చాలా బాగుండేదండి. అసలు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఎంత టెన్షన్, ఎంత స్ట్రెస్ ఉంటుందో పిల్లలతో పాడించేటప్పుడు పేరెంట్స్గా మాకు. అలాగే ఆ కాంపిటీషన్ అయిపోయిందంటే కూడా అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 6-7 నెలలు జరుగుతుంది ప్రతి సిరీస్ కూడా. 6-7 నెలల్లో అంత బాండింగ్ వస్తుంది. అది అంటే జీవితంలో మర్చిపోలేనంత బాండింగ్. మళ్ళీ అదే చంద్రబోస్ గారిని, శైలజమ్మని, లేకుంటే విజయప్రకాష్ గారిని, లేకపోతే మాల్గడి సుబ్బ గారిని, వీళ్ళు కాకుండా ఇంకే జడ్జెస్ అయినా సరే వేరేగా వెళ్ళి ఈ మ్యూజిక్లో బతికిన వాళ్ళని కలవాలంటే అది అయ్యే పని కాదు కదా. ఒక పెద్ద ఇప్పుడు పిల్లలంటే వీళ్ళు, మేమందరము ఒక చిన్న కేటగిరీలో ఉండే ఆర్టిస్టులు, మాకంటే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు గొప్ప పొజిషన్లో ఉన్న మ్యూజిషియన్స్ వాళ్ళంతా. సో వాళ్ళకి చూడాలని మనకు ఒక తాపత్రయం ఉంటుంది కదా, నేను ఆవిడని కలవాలి, నేను ఆవిడని చూడాలి అని. అలా అంత అంటే అలాంటి గ్రేట్ అవకాశము ఈ షోల ద్వారా మనకు ఇస్తున్నారు ఛానల్ వాళ్ళు కానీ, భగవంతుడు ఇది కానీ. నేను అదే నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు అలా 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 ఎంతో గొప్పగా ఊహించుకొని కలవాలనుకునే మనుషులు ఒక రియాలిటీ షోకి వెళ్ళటం వల్ల ఒక 6-7 నెలలు మనతోనే ఉండి మన కష్టం, మన సుఖం అంతా చూస్తుంటారు దగ్గర నుంచి. పేరెంట్స్ ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు, మ్యూజిక్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు, అలాగే పిల్లల్ని ఎంత కేర్గా చూసుకుంటున్నారు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళకి నచ్చినటువంటి ఒక మంచి 4 సలహాలు ఇస్తారు. ఇచ్చి పిల్లలకి ఇవ్వాల్సిన సజెషన్స్ పిల్లలకి ఇస్తారు పాడుతున్నప్పుడు, పేరెంట్స్కి ఇవ్వాల్సిన కూడా పేరెంట్స్కి చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా అయితే ఒక మంచి పెయిన్ వచ్చేస్తుంది కాంపిటీషన్ అయిపోయిన తర్వాత. అయ్యో మళ్ళీ రేపటి నుంచి మనం కలవము, వీళ్ళ దగ్గర మనం ఉండలేము అని అంత హ్యాపీగా ఉంటుంది. వాగ్దేవి విషయంలో కూడా జడ్జెస్ 4 కూడా చాలా, అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా తన్ని చాలా అంటే ఏమంటారు గొప్ప స్థాయిలోనే చూసారు. అమ్మాయి చిన్నపిల్ల అయినా సరే తన ఏజ్కి తను పాడగలిగింది కాబట్టి ఆ ఏజ్లో ఆ పర్ఫార్మెన్స్ చాలా గొప్ప విషయం అన్నది ప్రతి ఎపిసోడ్లో ఖచ్చితంగా చూపించేవారు 4 జడ్జెస్ కూడా. సో ఆ సపోర్ట్తోనే మేము కూడా అమ్మాయికి అంటే ఒక మోటివేషన్ ఉంటుంది కదా మనకి. ఇప్పుడు మీరు ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, మనకు ఒక ఆనందం వచ్చి ఇంకా చెయ్యాలని ఒక తపన పెరుగుతుంది. సో ఆ సపోర్ట్ ఇంటర్నల్గా వాళ్ళ నుంచే మాకు వచ్చేది. ఒక రౌండ్లో అమ్మాయి పాడేసిన తర్వాత అమ్మాయికి గోల్డెన్ బజర్ ఇచ్చి స్పెషల్ మార్క్స్, అంటే గోల్డెన్ బజర్ అనేది బాగా పాడితే కానీ ఇవ్వరు. సో అలా ప్రతి రౌండ్కి 1-2 పాటలకే రాలే వాగ్దేవికి, మిగతా పాటలన్నిటికీ గోల్డెన్ బజర్ తెచ్చుకుంటాను. సో వాళ్ళు ఆ రకంగా సపోర్ట్ చేయటం వల్ల, అంత ప్రేమగా అమ్మాయిని చూడటం వల్ల సో మాకు కూడా ఒక ఎనర్జీ లెవెల్స్, మేము ఇంకా బాగా పాడిస్తే ఇంకా మెచ్చుకుంటారు, మా అమ్మాయిని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు, మాకు బాగుంటుంది అన్న ఒక తాపత్రయం అయితే ఖచ్చితంగా వాళ్ళ వల్లే మనకు వస్తుంది. మేము అదంతా అనుభూతి విపరీతంగా పొందాను నేనైతే. అటు హర్ష అప్పుడు అలాగే ఆ అనుభూతిని చూశాను, పొందాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ 12 ఇయర్స్ గ్యాప్ తర్వాత అదే ఛానల్, అదే సరిగమప, అందులో మళ్ళీ శైలజమ్మ కూడా అప్పుడు ఉన్నారు, మళ్ళీ ఇందులో కూడా పాపదానికి కూడా శైలజమ్మ జడ్జి, అప్పుడు హర్ష అప్పుడు, ఇప్పుడు గుర్తుపట్టారమ్మా? ఖచ్చితంగా గుర్తుపట్టారండి, చెప్పాము. అసలు ఆవిడ కూడా చాలా సంతోషపడ్డారు. అంటే వాగ్దేవికి నేను వెనకాల ఉండి సపోర్ట్ చేసిన మెంటర్గా, అంటే స్క్రీన్ బ్యాక్ ఉండే మెంటర్ ఎవరంటే సాయిదేవ్ హర్ష అనమాట వాగ్దేవికి. జనరల్గా మెంటర్స్ ఉంటారు, సౌమ్య, శ్రీకాంత్, తర్వాత ఇంకొక తేజస్విని అని ఇంకొక 4 పిల్లలు అనమాట. ఈ పిల్లలే మెంటర్స్గా ఉండి పిల్లలకి అన్ని పాటలన్నీ నేర్పిస్తూ ఉంటారు.
కానీ వీళ్ళతో పాటు 100% కేర్ చేసి ప్రతి నోటు నేర్పించింది పాప వాళ్ళ అన్నయ్య సాయిదేవ్ హర్ష. తను ట్రైనింగ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మిగతా అంతా నేను కూర్చోబెట్టి తనకి పైన అంతా నేను చేసి పాడించేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే అమ్మాయికి కాన్ఫిడెన్స్ బాగా పెరిగేది. ఆ సాయిదేవ్ హర్ష చిన్నప్పుడు చూసారు కాబట్టి ఆవిడ జడ్జిమెంట్లోనే తను ఒక పెద్ద సెన్సేషన్ అప్పుడు. సాయిదేవ్ హర్ష 2007 లిటిల్ ఛాంప్స్ అంటే చాలా పెద్ద సెన్సేషన్ ఆ షో, ఆ సిరీస్. కాబట్టి ఆవిడకి కూడా గుర్తుండి వాడి ట్రైనింగ్లో మళ్ళీ వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి పాడించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిపించి ఆవిడ మా గురించి మాట్లాడి మాకు బ్లెస్ చేయడం అనేది చాలా జీవితంలో చాలా మంచి అనుభూతి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్, మీకు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే జడ్జెస్ శైలజ గారే కాకుండా చంద్రబోస్ గారి గురించి కూడా, చంద్రబోస్ గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు వాగ్దేవిని. ఆయన అంటే యాక్చువల్గా ఆయన ఒక ఈవెంట్లో సరిగమపా కంటే ముందే చంద్రబోస్ గారి దగ్గర పాడే అవకాశం వాగ్దేవికి వచ్చింది. ఆయన రాసిన పాటే ఎవరు అఖిల్ మూవీ అనమాట. ఏంటది మూవీ పేరు? హాయ్ హలో ఏదో. అందులో అనగనగా అనే ఒక సాంగ్ సార్ రాశారు. ఒక ఈవెంట్, ఒక స్కూల్ ఈవెంట్కి ఆయన వచ్చినప్పుడు, చిన్నది బాగా 4-5 ఇయర్స్ లోపలే ఉంటుంది అమ్మాయి, అప్పుడు ఆ పాట నేర్చుకొని పాడింది. ఆ రోజే సార్ చాలా బాగా బ్లెస్ చేశారు. ఆ తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత గ్యాప్లో మళ్ళీ ఆ సారే ఉన్నప్పుడు మళ్ళీ తను పాడటం, ప్రతి ఎపిసోడ్కి ఆయన కూడా చాలా మంచి కామెంట్స్ ఇస్తూ మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుండేవాళ్ళు ముందు నుంచి కూడా. సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇందాకలు పాడింది కదా శశి, దానికి కూడా యాక్చువల్గా ఆయన ఏ పాట రాసినా కొన్ని మంచి పాటలు ఏవైనా అయితే వెంటనే నేర్చుకొని పాడుతుంది వాగ్దేవి. పాడి పంపిస్తాం సార్కి మేము వీడియో, ఆయన రాసిన పాటలు. సో అలా ఒకే ఒక లోకం నువ్వే పాటని తను ముందుగుండా పాడి వీడియో పంపించింది సార్కి, చంద్రబోస్ సార్కి. పంపించినప్పుడు ఆయన చూసి గుర్తుపెట్టుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మాయి పాడింది, అమ్మాయికి పాడించండి అని ఆ అవకాశం ఇప్పించింది కూడా చంద్రబోస్ సార్. ఆ సార్ వల్ల అవకాశం దొరికింది. సార్ థ్యాంక్ యూ సో మచ్, వాగ్దేవిని మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఓకే, చాలా విషయాలు చెప్పావు కదా వాగ్దేవి. సో నీకు నచ్చిన హీరో చెప్పావు, సినిమాలు చెప్పావు, అల్లరి చేసావు. సో సింగర్ అవుదాం అనుకుంటున్నావు. సో ఛాన్స్ వస్తే హీరోయిన్ కూడా అవుదాం అనుకుంటున్నావు. ఒకవేళ ఈ రెండు కాకపోతే కలెక్టర్ అవుతావా? కలెక్టర్ అయ్యి అందరికీ రూల్ చేస్తావు, హెల్ప్ చేస్తావు. నీకెవరు అలా ఇన్స్పిరేషన్, అలా రూల్ చేసి? మోడీ తాత నీకు ఇన్స్పిరేషనా? దేనికి తెలుసా ఆయన? అసలు ఆయన ఏమవుతాడు తెలుసా? ఏంటి? ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతారు మోడీ తాత. స్పీచెస్ అవి చూస్తావా మోడీ తాత? మోడీ తాత ఎందుకు ఇష్టం నీకు? టీవీలో న్యూస్ చూస్తాం కదా, అప్పుడు ఆయన బాగుంటారు, ఆయన స్పీచ్ మంచిగా ఉంటుంది, ఆయన హెల్ప్ చేస్తారు. ఓకే డన్. సరే అయితే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, నా కోసం ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయి. ఆల్రెడీ డెడికేట్ చేసాను. సూపర్ తల్లి, సూపర్, చాలా బాగా పాడావు తెలుసా. ఇప్పుడు వరకు నువ్వు పాడిన అన్ని పాటలు నాకు ఈ పాట బాగా నచ్చింది. ఏంటి బాగుంది? నేను చెప్తుంటే మళ్ళీ మమ్మీని అడుగుతావేంటి బాగుందని? లేదు బాగుంది. అందులో వినుకో తర్వాత నేను లింక్ పెడతాను తర్వాత. సో ఓకే, ఫైనల్గా సో ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావా? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇంకా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫిల్మీ లుక్స్ కి చాలా థ్యాంక్ యూ. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఇంతసేపు మాతో స్పెండ్ చేసి ఎన్నో పాటలు పాడినందుకు నీకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకేనా తల్లి. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి సింగర్, మంచి హీరోయిన్ కూడా అవ్వాలని చెప్పేసి యాజ్ ఎ బ్రదర్గా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్.